Hello everyone. First of all, congratulations to all SSC students who secured good marks. సో ఈ ఇయర్ రిజల్ట్ చూసినట్టయితే 91.31% పాస్ పర్సెంటేజ్, రికార్డ్ పాస్ పర్సెంటేజ్ అని చెప్పొచ్చు. రీసెంట్గా ఒక వీడియో చేశాను, అందులో 86.6% ఈజ్ ద పాస్ పర్సెంట్ ఫర్ లాస్ట్ ఇయర్ 2023. ఈ ఇయర్ బెటర్గా ఉంటుందని చెప్పాను, అలాగే వచ్చింది 91.31% పాస్ ఫర్ 2024. సో 6,163 స్టూడెంట్స్ సెక్యూర్ 10 జీపీఏ ఇన్ 2023. అదే ఈ ఇయర్ మాత్రం ఊఫింగ్ అని చెప్పొచ్చు, 8,883 స్టూడెంట్స్ సెక్యూర్డ్ 10 జీపీఏ. ఈ వీడియోలో ప్రధానంగా ఏసీజీపీఏకి ఎంత పర్సెంటేజ్ వస్తుంది, ఎన్ని మార్క్స్ వస్తాయి టోటల్గా అనేది ఇన్ డీటెయిల్గా చూద్దాం. ముందు ఒకసారి ఎస్ఎస్సి అనాలిసిస్ చూద్దాం. సో ఈసారి 91.31% పాస్ పర్సెంటేజ్, అందులో గర్ల్స్ పాస్ పర్సెంటేజ్ 93.23, అదే బాయ్స్ అయితే 89.92% పాస్. తెలంగాణ ఎస్ఎస్సి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్ విల్ బి హెల్డ్ ఫ్రమ్ June 3rd to June 13th. The detailed schedule will be shared later. సో మనం ఇక్కడ చూసినట్టయితే సబ్జెక్ట్ వైజ్ పాస్ పర్సెంటేజ్ చూద్దాం. ఫస్ట్ లాంగ్వేజ్లో 97.12% పాస్ అయ్యారు, సెకండ్ లాంగ్వేజ్లో 99.87, థర్డ్ లాంగ్వేజ్లో 98.30, మ్యాథమెటిక్స్లో 96.46, తక్కువగా ఇక్కడే ఉంది, జనరల్ సైన్స్ 96.60, సోషల్ స్టడీస్ 99.05. సో డిస్ట్రిక్ట్ వైజ్ చూస్తుంటే మనకి పాస్ పర్సెంటేజ్ నిర్మల్లో అత్యధికంగా ఉంది, టాప్ 5 డిస్ట్రిక్ట్లో విత్ 99% పాస్ పర్సెంట్. సిద్దిపేటలో 98.6, రాజన్న సిరిసిల్లలో 96.27%, జన్గావ్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్ టాప్ 5 ప్లేసెస్లో ఉన్నాయి. ఒకవేళ మీ జీపీఏ ఏదైనా సబ్జెక్ట్లో చాలా తేడా ఉందనుకోండి, మీరు 9 ఎక్స్పెక్ట్ చేసి ఆ సబ్జెక్ట్లో జీపీఏ మీకు 6 5 వచ్చి ఉంటే దెన్ యూ గో ఫర్ రీవెరిఫికేషన్ ఆర్ రీకౌంటింగ్. నా సజెషన్ ఏంటి అంటే మీరు రీకౌంటింగ్ బదులు రీవెరిఫికేషన్ చేసుకోండి స్టూడెంట్స్, ఎందుకంటే 1000 రూపీస్ పైన మీకు ఆన్సర్ షీట్ మీకు వస్తుంది కాబట్టి ఎక్కడ పోయింది మిస్టేక్ అనేది ఇన్ డీటెయిల్గా తెలుసుకోవచ్చు. డెడ్ లైన్ May 15 ఉంది స్టూడెంట్స్. క్యాండిడేట్స్ హ్యావ్ టు అప్లై డైరెక్ట్లీ టు ద ఆఫీస్ ఆఫ్ ద డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ ఇన్ హైదరాబాద్ ఇన్ పర్సన్ ఆర్ బై పోస్ట్. సో మీరు నాంపల్లికి వెళ్ళాల్సి ఉంటుంది ఇది అప్లై చేయాలంటే, ఇన్ పర్సన్, స్కూల్తో సంబంధం లేదు. సో 500,000 ఫీజు చెల్లించి మీరు రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ మాత్రం చేయించుకోవచ్చు. ఈసారి ఎస్ఎస్సి రిజల్ట్స్లో 3,927 స్కూల్స్ సెక్యూర్డ్ 100% రిజల్ట్, 6 స్కూల్స్ మాత్రం 0 పాస్ పర్సెంటేజ్. అన్ని సబ్జెక్ట్స్లో 10 10 10. సో 10 జీపీఏ వస్తే సిజిపిఏ పర్సెంటేజ్ 95% వచ్చినట్టు, వాళ్ళకి 570 మార్క్స్ ఇన్ అండ్ అరౌండ్ వచ్చినట్టు, ఎగ్జాక్ట్ కాదు. హయ్యర్ ఎడ్యుకేషన్స్లో ఇంజనీరింగ్ కాలేజెస్లో కానీ ఆర్ సిబిఎస్ఈలో వచ్చిన సిజిపిఏకి 9.5తో మల్టిప్లై చేస్తారు టు గెట్ పర్సంటేజ్. సో ఆ పర్సంటేజ్ ద్వారా మనము మార్క్స్ కూడా చేయొచ్చు. సో ఈ 9.5 అనేది అథెంటిక్ కాదు స్టూడెంట్స్, మళ్ళీ చెప్తున్నాను, ఇది కేవలం ఒక రౌండ్ ఫిగర్ చేయడానికి మాత్రం, అంటే ఇన్ అండ్ అరౌండ్ ఈ మార్క్స్తో మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అంతే. సో మీరు అడిగితే సార్ తెలంగాణలో ఎక్కడ లేదు ఎలా చెప్తారు అంటే, మీరు ఇంటర్నెట్లో చూసుకోవచ్చు. 9.5 షుడ్ బి మల్టిప్లైడ్ విత్ సిజిపిఏ టు గెట్ పర్సంటేజ్. సో మీరు చూసుకోవచ్చు, దాని ద్వారానే నేను ఇది ఇస్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను, దిస్ ఈజ్ నాట్ అథెంటిక్, బట్ టు నో యువర్ పర్సంటేజ్ యావరేజ్గా మార్క్స్ ఎంత వచ్చాయని తెలుసుకోవడానికి ఈ విధంగా చేసుకోవచ్చు. అన్ని సబ్జెక్ట్లో 10, ఒక్క సబ్జెక్ట్లో 9 వస్తే 9.8 సిజిపిఏ వచ్చినట్టు, పర్సంటేజ్ 93, యు గాట్ మార్క్స్ అరౌండ్ 561. 2 సబ్జెక్ట్స్లో మీకు 9 జీపీఏ వచ్చి 4 సబ్జెక్ట్లో 10 జీపీఏ అంటే ఓవరాల్ 9.7 సిజిపిఏ వస్తే మీ పర్సంటేజ్ 92, యు గాట్ మార్క్స్ అరౌండ్ 551. సో 3 సబ్జెక్ట్స్లో 9 జీపీఏ, 3 సబ్జెక్ట్స్లో 10 జీపీఏ అంటే మీ ఓవరాల్ సిజిపిఏ 9.5, యు గాట్ 90%, మీ మార్క్స్ 541. ఒకవేళ మీకు 4 సబ్జెక్ట్స్లో 9 జీపీఏ అండ్ 2 సబ్జెక్ట్లో 10 వస్తే 9.3 సిజిపిఏ, మీ పర్సంటేజ్ 89, యు గాట్ మార్క్స్ ఇన్ అండ్ అరౌండ్ 532. 5 సబ్జెక్ట్స్లో 9 జీపీఏ, 10 ఒక్క సబ్జెక్ట్లో 10 జీపీఏ వస్తే మీకు 9.2 సిజిపిఏ వస్తుంది. సో మీ పర్సంటేజ్ 87, సో మీ మార్క్స్ అరౌండ్ 522. సో మీకు అన్నిట్లో 9 జీపీఏ వస్తే ఓవరాల్గా మీకు సిజిపిఏ 9 వస్తుంది, 86%, అండ్ మీ టోటల్ మార్క్స్ 513 ఇన్ అండ్ అరౌండ్. ఇది ఎగ్జాక్ట్ గా స్టూడెంట్స్. టోటల్ సిజిపిఏ 8.5, మీ పర్సంటేజ్ 81, మీ టోటల్ మార్క్స్ 484.5. ఓవరాల్ సిజిపిఏ 8.3, 79%, టోటల్ 475. సిజిపిఏ ఓవరాల్ సిజిపిఏ 8.2, 78%, 465. సో అన్నిట్లో 8 వస్తే మీకు 8 జీపీఏ, సిజిపిఏ 76%, 456 మార్క్స్.
సో ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయొచ్చు స్టూడెంట్స్ మీ సిజిపిఏని 8.5 సార్. సో ఈ విధంగా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి స్టూడెంట్స్. మీ సిజిపిఏని 9.5తో మల్టిప్లై చేస్తే మీకు పర్సంటేజ్ వస్తుంది. ఆ పర్సంటేజ్ని 6తో మల్టిప్లై చేస్తే మీకు టోటల్ మార్క్స్ వస్తాయి. సో ఇది అక్యురేట్ గా స్టూడెంట్స్, మళ్ళీ చెప్తున్నాను, ఇది ఓన్లీ మీ స్కోర్ ఏ రేంజ్లో ఉందో తెలుసుకోవడానికి మాత్రమే. తెలంగాణ గవర్నమెంట్ ఎలాంటి అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయమని. సో బేస్డ్ ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్స్ ఏదైతే క్యాలిక్యులేషన్ చేస్తారో ఇంజనీరింగ్లో ఆ పద్ధతిలో చేసి మీకు చూపిస్తున్నాను. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్టుంటే ప్లీజ్ గివ్ ఎ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.